కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా. పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆకర్షిస్తాయో, కానీ వన్ డే లైఫ్, ఒక్కరోజే జీవితం. మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయేది. అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి, కళ్ళ కనపడేవన్నీ క్షణికం, కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు. అసలు నీ అందం ఎంత అందం! ఈ అందం అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది. నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా, నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా? ఇంత అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు. అంటే ఏమన్నా తెలుసా? ఇంత అందం పెట్టుకొని నువ్వు ఎట్లా ఉంటావు? పాపం చెయ్యి, అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది. పాపం కొంతమంది దిగులేసుకుంటారు, నిజంగా నా అందం అంతా ఇదైపోతుంది, నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను. ఆ అమ్మాయి నయం, ఇప్పటికి 3 మార్చింది. నా బ్రతికేందో మరి, వాడు నయం 7-8 మందిని మార్చాడు. నేను హృదయాల లోపల సంగతులు బయటేసి మాట్లాడతా. అందరు కాదు, కొందరు. వాళ్ళు అందరూ అంటే మీకు మండిద్ది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. 3 మార్చాల్సిన అవసరంలా, 4 మార్చాల్సిన అవసరంలా, 7 మార్చాల్సిన అవసరంలా. దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు. నీకు సాయం చేయటానికి, నీ బాధలో సాధలో పాలు పంపులు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు. ఒక్క భార్య, ఒక్క భర్త. తల్లి, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ సైతాన్ అంటాడు, ఇంత అందం, ఇంత గ్లామర్, అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు బజారు గడగడగడలాడిపోయేది. మరి గడగడలాడేది కాబట్టి నిన్ను అట్ట తయారు చేశాడు, నిన్ను డాంబర్ డబ్బాలాగా. దేవునికి స్తోత్రం. కొంతమంది తయారవుతారండి జీవపు డంబాని, అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా, క్షణిక ఆనందాలకు పరిగెత్తయ్యా. ఏమిటి నాయన అది స్థిరమా? చెప్పండి, మీరేం కోరుతారు? నాకు జీవపు డంబాలు, క్షణిక ఆనందాలు, నేత్రాశ పాపాలు, జీవపు డంబాలు, నా పొట్ట, నా శరీరాశలు. తెలియనప్పుడు వాటి కోసం వెంపర్లాడాను, వాటిని పొందలేదని ఫీల్ అయ్యాను, పొందడానికి పరితరం. ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా? మాట అన్నారని. జీవపు డంబం కోసమే జరిగినాయి. నన్ను అంటారా, అయ్యయ్యో నా కిరీటం కింద పడిపోయింది, ఇంకెట్ట పైకి ఎత్తేది, ఇక నేను బతకను. ఊర్లో నలుగురు నన్ను 4 మాటలు అన్నారు, అప్పులు అయిపోయినాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు తలా ఒక మాట అంటున్నారు, నేనెట్ట బతికేది. మరి అప్పులు ఎందుకు చేశావు? అప్పులు చేసే కదా మాట పడుతున్నావు. అందుకే అప్పులు చేశాను, కర్మగాలి, తీర్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను. రైట్, చచ్చిపో. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి, పుణ్యాత్మురాలు, మహానుభావుడు, మహాతల్లి, ఎంత గొప్పోళ్ళు అంటే, మా పిల్లల నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి చచ్చారు. మా ఉసురు తగిలే చచ్చారు, ఊరేసుకొని చచ్చారు, అట్ట తెచ్చారు, ఇట్ట తెచ్చారని. చచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అప్పులైనవి అని మాట అంటున్నారు, ఇంకొకటి అయిందని మాట అంటున్నారు. అంటే నువ్వు దేవుడిని ఎరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు, భయపడ్డావు, తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది యేసయ్య నీకున్నాడని. ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టేయి, పనికిమాలిన ఆలోచన, అది సైతాన్ ఆలోచన. బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా, ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిబతికి ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరి చేయి కింద ఉంది, ఎవరి చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి కింద ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు. ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా.
ఏదో నిన్ను గాయపరిచినా ఇస్తావని మాట్లాడుతున్నాడు, కానీ నువ్వంటే కక్ష కాదు. ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో 4 రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని, ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పిచ్చాడు. అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడంటే ఏ కారణం చేత? వాని బాధ వాడిది. నీకు ఇస్తే 4 రూపాయలు ఇస్తానన్నా 2 రూపాయలు వడ్డీకి తెచ్చాడు వాడి తెలివి. 2 రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు 4 రూపాయలకి ఇచ్చాడు. ఏదో 2 రూపాయలు లాభం వచ్చేది బతుకుదామని. ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు. ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎప్పుడు ఇస్తావురా నా డబ్బులని? ధర్మం రా, ధర్మం. అప్పుడు ఒకవేళ ఒక మాట నోరు జారన్నా నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి. రెండవది, అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు. ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాకా కాస్త ఓపిక పట్టవయా. కదిలితే సత్తాను, కదిలితే సత్తాను, సత్తాను సత్తా సత్య సరిపోయిద్దా? జనం ఈయటం సంగతి అటు పెట్టు. సత్యనాక మళ్ళీ సొంతంగా తెచ్చామంటే నరకానికి పోవాలి. అదొక గోళ. నువ్వు మళ్ళీ సత్యనాక కూడా సుఖం ఉండదు. ఈ మాట వచ్చిందంటే ఈ సరికి ఎవరో ఉన్నారేడా, ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట. దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన. దాన్ని విసర్జించు. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయిన వాడు నీ పక్షంగా ఉన్నాడో, చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమున ఉన్నాడో. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. ఒక మాట పడలేవా? అరే అంత ముఖ్యమంత్రిని అంటున్నారు, ప్రధాని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి ప్రధానివే. ముఖ్యమంత్రులే ప్రధానులే మాట్లాడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం. యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే, అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అనండి నాయన, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నాకు సాయం చేయండి, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే. కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇద్దామనే తీసుకున్నాను, కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు, ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావుడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే, నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతావని ఆ పని కూడా చేసేవాడిని. కానీ ఈ మాట నువ్వు నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను. నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని. కాబట్టి నన్ను అర్థం చేసుకో. తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నేను నీకు ఇస్తానని ఓపికతో చెప్పు. అవసరమైతే ఒక మాట పడు, అంతేగాని నా పరువు పోయిందో, నా ప్రిస్టేజ్ పోయిందో, నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో చేరో చునియో వెతకవాకు. ఏమండి, ఏ రైలో ఏ పురుగు మందు డబ్బానో వెతకవాకు. అది దేవుడిని ఎరగని స్థితిలో బిడ్డలు చేసిన పని. నువ్వు దేవుడిని ఎరిగిన వ్యక్తివి. నీ ఓపికను, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో. ఓపికతో ఎదురు చూడు. నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోదామా? ఓపికతో దేవుని కార్యాల కోసం ఎదురు చూసి బ్రతుకు పోరాటం చేద్దామా? చచ్చిపోదామా? పోరాడదామా? అప్పుల సమస్య కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి పాపం. ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా. ఆయన లేకపోతే సావు. సజీవుడు, సర్వశక్తుడు, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చినవాడు, నీకోసం త్వరలో రాబోతున్నవాడు మన ప్రాణప్రియుడైన యేసయ్య అనుకున్నాడు. దేవుడి కృపను బట్టి
ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎచ్చుల గోల లేదు. దేవుని కృపలో మా అన్నయ్యకి పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి. నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైప్లో అప్పు చేసి. వాడు పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తీరలా. మళ్ళీ నా పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు. ఇక బతుకంతా ఈ అప్పులు తీర్చుకొని సరిపోయింది. ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా. దారుణమైన సంగతి ఏంటంటే 16 వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాల. అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్, గుళ్ళో చేసుకున్నాం. ఆ గుళ్ళో పెళ్ళి వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం. వాము ఇది ఎక్కడ దారుణం అనుకోవాకండి. కనీసం ఫుడ్ పెట్టండిలే. మళ్ళీ శాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టినా అనుకో, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు. మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు అక్కడ ఆ మంటపంలో. మొత్తానికి ఒకటే డ్రమ్ము. దేవునికి స్తోత్రం. నాకేమో పంచగట్టారు, అదేం జారిపోతుంది. పెద్ద చిత్రవాద అయిపోయింది. ఏదంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది కంటే పంచగట్టాలన్నారు. ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ 4 బాదుళ్ళు బాదాడు టక్కువ అని. ఈయన మంత్రాలు చదివాడు, ఆ పెళ్ళి అయిపోయింది. లెక్క చూస్తే 16,000. దేవుడా బయటపడ్డా నాయన అనుకున్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అప్పులు చేసి ఎచ్చులకు పోయి పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టటాలు, ఇంకొక పనులు చేయటాలు, కొన్ని ఖరీదైనవి కొంటాలు. ఎందుకు? ఎచ్చులకి చెయ్యొద్దు. ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో, ఇకనన్నా మారు మనసు పొందు. తగ్గించుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక మాట సహించు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని, నయానో భయానో నవ్వించో కవించో ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను. నీ స్వార్థాన్ని, జీవపు డంబాన్ని, నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువు. వాడికి స్థలం ఇయ్యొద్దు. అయిపోయింది, ముగిస్తున్నా. ఇక యేసు ప్రభు వీటిని జయించాడు, ఆత్మబలంతో నింపబడ్డాడు, వచ్చి ఒక వెలిగాడు. ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు, ఆరదిక. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ముగిస్తున్నాను ఇక. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది. నువ్వు మెత్తబడద్దు, పట్టుబట్టు, ఆత్మబలంతో నింపబడు. ఒకవేళ నింపబడిన తరువాత మళ్ళా రెచ్చగొడతాడు జీవబుడ్డమ్మం కోసం. పట్టించుకోవద్దు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేశావేమో, దానికి కూడా చెప్తున్నాను నేను. జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో, అస్సలు పట్టించుకోవు. పొగిడారని పొంగిపోవు, తిట్టారని కృంగిపోవు, మధ్యస్థంగా అలా సాగిపోతావు. ఎంతమందికి అర్థమైంది? పొంగినా కృంగినా జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు తిట్టినప్పుడు కృంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. అది అధిగమించిన వ్యక్తివైతే దూషణ భూషణ ఈక్వల్గా చూస్తావు. అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటావు. మరి అవన్నీ ఎవరివి? అయితే గీతే దూషణకు మనం పాత్రలం, కానీ భూషణకు నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించుగా. నీపై నిందను తొలగించగా, తలగా నియమించగా. దూషణలన్నీ భూషణములుగా, దూషణలన్నీ భూషణములుగా. రుదిలో చేదును మధురము చేయగా, రుదిలో చేదును మధురము చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు, ఇన్నేళ్ళ కన్నీళ్ళు, ఇన్నాళ్ళ కడగళ్ళు, ఇన్నేళ్ళ
ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా? అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకోవు. పోనీలేబ్బా, వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో, పోనీ అందుకు తగిన వాడినేమో, పోనీ నా దేవుడు విన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా, ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి, నువ్వు అనవు కాబట్టి. ఎవడో ఏదో అన్నాడని ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉండి అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది, కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే. అసలు నేను ఏదో ఉండనేస్తున్నా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ కూడా. అట్లా ఒకడు చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించవే, ఎక్కడ ఎక్కిరిస్తావని. ఏముంది, ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగల పెట్టుకున్నట్టు ఎవడో పనికిమాలోడు ఏదో మాట అన్నాడు, నువ్వేమయ్యా, నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగలబెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటుంది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మబలంతో నిండుకొని యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు. మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు, మన సేవను అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. దానికోసం పనికిమాలినవి ఏవో తీసుకొచ్చి పెడతాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక షాలేమన్న చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు, అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు. అర్థమైందా? ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా, ఇంకా షైన్ అయిద్దా? పెద్దగా చెప్పండి. మెరుస్తుందా, మెరవదా?
డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తూ ఉంటుంది. కొద్దిగా యాసిడ్ వేసామనుకో ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చి అయిపోయానంటది. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది, నీ ఫోర్స్ పెరిగిద్ది, దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఎదిలిపోతావు. నువ్వు నకిలీ అనుకో, అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడిద్ది. కాబట్టి అలా ఉండొద్దు. అభ్యంతరం ఎదురైద్దని ముందే చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కానీ ఎదురయ్యే కొద్దీ విశ్వాసంలో వృద్ధి పొందాలే కానీ దిగజారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెబుకద్నెజరు. అరే అంతకుముందే నయ్యరా ఒకంత, ఇప్పుడు 7 అంతలు ఎక్కువైంది, అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా. ఏమన్నారు తెలుసా? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు. నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం. నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా? పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది. రాజు పిలిచాడు ముగ్గురిని, బలవంతుల్ని తీసుకెళ్ళి వీళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు. బంధించారు, విసిరారు పోయి. ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం. రాజు అయిన నెబుకద్నెజరు చూస్తాడు. చూసి మనం ఎంతమందిని వేసాం? ముగ్గురునండి. వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, కాలిపోయారు. మరి ఇదేందిరా, అగ్నిగుండంలో ఉన్న ముగ్గురు బాగానే ఉన్నారు, అందులో వారితో ఇంకొకడు కనపడుతున్నాడు, అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు. అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో. ఒక మాట ఫైనల్గా, నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడు అనుకో. అగ్నిగుండంలో వేస్తానన్న నెబుకద్నెజరు మనసు మార్చుకొని పోనిండ్రా వదిలేస్తున్నానని వదిలేశాడు అనుకో. అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో. మహిమ ఎవరికి వచ్చింది? బబులోని వాళ్ళు అందరూ కలిసి ఏమంటారు? ఆహాహా మహారాజా, నీవెంత గొప్పవాడివి, నువ్వు కరుణా సముద్రుడివి, ఆహా నీ కృప గొప్పది, దేవుళ్ళు అంటాడు అని అందరూ కలిసి వాడికి భయం చేసేవాళ్ళు. అందుకే వాడి కాఠిన్యం ఏందో వాడిని చూపించాడు, గుండంలో వేయనిచ్చాడు, అగ్నిలో పడనిచ్చాడు, అగ్ని బలం ఏందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు. కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా, కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైనా కూడా కాలకుండా, అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు. ఏమంటారు? అగ్ని బలం గొప్పదా, నా దేవుని బలం గొప్పదా? దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు? అగ్నిగుండంలో పడ్డప్పుడా, పడకముందా? సింహాల బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? ఎప్పుడు అర్థమైంది నీకు? కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది, సమాజానికి అర్థమైద్ది. దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైద్ది, సమాజానికి కూడా అర్థమైద్ది. కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకు భయపడొద్దు. నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగితే ఇంకసార్లే అనుకున్న నీ శ్రమలెన్నో ఎదిరించిన, ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ కూడా నీ విషయంలో నిద్రించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని
బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, నువ్వు పొందిన యాతన దేవుడు పరచునా. ప్రార్థన. అందరం తలలో వంచి కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. అడగండి, దేవుని ప్రార్థన చేద్దాం త్వరగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, ఈవేళ నీ దాసుని మరుగుపరిచి మరొకసారి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. శిష్యులుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవా. ఇక్కడ ఉన్నవారు ఎవరు విశ్వాసుల స్థాయిలో ఆగిపోకుండా నీవు ఆశించినట్లుగా నీకు శిష్యులుగా నీ నామాన్ని ఊరేగించేవారిగా యేసు నామములో ఆశీర్వదించుదువుగాక, బలపరచుదువుగాక. అంత మాత్రమే కాకుండా సాతాను కలిగించే శోధనలన్నింటిలో మాకు జయాన్ని అనుగ్రహించుదువుగాక. శరీరాశ, నేత్రాశ, జీవపటం మీద మాకు జయము కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక. ప్రార్థన జీవితములు ఇంకా ఇంకా నేను అభివృద్ధి పొందుదుముగాక. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా, నీ దాసుని ద్వారా మీరు పలికిన ప్రతి వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి కృంగిపోకుండా, దిగజారిపోకుండా విశ్వాసమును బట్టి ప్రభువా బలము పొంది నీ కార్యాలు చూచే కృప మాకు కలుగునుగాక. ఇక్కడ నిల్చున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని కూడా బలపరచు. నీ నామానికి మహిమకరంగా ఇంకా ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించే బుద్ధి కూడా మాకు దయచేయండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు, కీడు నుంచి రక్షించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేర్పర్యంతో మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభా, నీ సముఖంలో నిలిచిన బిడ్డలు, రోగులైన వారు స్వస్థత పొందాలి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, ఆత్మీయ జీవితంలో క్షీణించిన స్థితిలో ఉన్న వారిని తిరిగి పునరుజ్జీవింపజేసి ఈ బిడ్డలందరికీ నాయన నెమ్మది, సమాధానము, శాంతి అనుగ్రహించు. ప్రతి శ్రమ, శోధన, వేదన కొట్టివే. డబ్బు కేంద్రంగా గాక దేవా, నువ్వే మాకు కేంద్రంగా ఉండినట్లు సహాయం వచ్చాయి. తెలిసి తెలియని మా లోపాలు, దోషాలు, పాపాలు క్షమించి నీ రక్తంతో కడుగు. ఉన్నవాళ్ళు ఇంకా ఎవరు రక్షణ పొందలేదో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందలేదో వారిని దర్శించి వారితో మాట్లాడి వారు కూడా రక్షించబడటానికి సహాయం వచ్చి, రక్షణ పొంది బలహీనపడిన వారు ఎవరున్నారో వారిని తిరిగి నీ బలాభివృద్ధికి దయచేయనాయన. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు వీళ్ళందరినీ నీ కాపుదల్లో పెట్టు. పరిచర్లోకి వెళ్ళే వారిని ఆశీర్వదించి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలో పడకుండా క్షేమంగా నీ పరిచర్య జరిగించడానికి సహాయం వచ్చాయి. తిరిగి గృహాలకు వెళ్ళే బిడ్డలకు నీ కృపా కాపుదల ప్రసాదించి గృహాలకు చేరు పర్యంతం నీ భద్రతలో ఉంచి నడిపించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అందరి కోసం ప్రార్థన చేశాను.